నమస్తే అమ్మా. అవునారా సార్? బాగున్నాను. సార్, మొన్న ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ప్రతిదానికి మనకి ఆస్ట్రాలజీకి లింక్ అవుతుంది. హ్మ్. ఆ గ్రహస్థితి వాట్ ఎవర్ ఇట్ మే బి, హ్మ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య గైడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఆస్ట్రాలజీ నాలెడ్జ్ పెరిగింది. వాళ్ళు ప్రతిదానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా దీంట్లో ఇలా జరుగుంటదేమో అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అవును. మొన్న ఈ మధ్య జరిగిన చల్లపల్లి రైల్వే స్టేషన్ హ్మ్. సమీపంలో జరిగిన సూసైడ్ కేసు తీసుకుంటే హ్మ్. అసలు ఆవిడ యొక్క గ్రహస్థితి ఏంటి? ఆవిడకి అన్నీ ఉన్నాయి. హ్మ్. అంటే వాట్ నాట్ ఫైనాన్షియల్‌గా సెటిల్డ్, మంచి ఫ్యామిలీ పరంగా బావుంది. అన్ని రకాలుగా బావున్నప్పటికీ కూడా హ్మ్. చదువుతున్న పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొని వెళ్ళి మరీ సూసైడ్ చేసుకునేంత పరిస్థితి ఏమై ఉంటుంది సార్? అంటే అలాంటి గ్రహస్థితి ఎక్కడి హ్మ్. దాకా తీసుకెళ్తుంది మనిషిని అనేది మనం చూసాము. హ్మ్. అలాంటి గ్రహస్థితి ఉంటే జనరల్‌గా ఏ థాట్స్ ఒస్తాయి? హ్మ్. ఏ గ్రహస్థితి ఉంటే అలా బిహేవ్ చేస్తుంటారు సార్? ఓకే అమ్మ. మంచి క్వెషన్ అడిగారు మీరు. ఏంటంటే ఇప్పుడు ఇది భయంకరమైన సిట్యుయేషన్ ఇది. రీసెంట్‌గా జరిగినటువంటిది చాలా బాధాకరమైంది. హ్మ్. అయితే ఏందంటే అండి ఇక్కడ 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటి సైకాలజీ పరంగా, హ్మ్. ఇంకోటి ఆస్ట్రాలజీ పరంగా. ముందు మనం సైకాలజీ పరంగా మనం ఆలోచించి దీని వివరణ చెప్పినట్లయితే మెయిన్‌గా ఏంటంటే ఆమె ఒంటరితనం ఫీల్ అయితా ఉంది. హ్మ్. లోన్లీనెస్ అంటారు ఇంగ్లీష్‌లో. హ్మ్. ఒంటరితనం ఫీల్ అయ్యేటప్పుడు ఏందంటే ఆమె ఒంటరి కాదు. లోన్లీనెస్ ఒంటరితనం ఫీల్ అయితుంది. ఆమె చుట్టూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ప్లస్ హ్మ్. ఆఫీస్‌లో ఆమె టీమ్ లీడర్. ఆమె కింద ఒక 10, 12 మెంబర్స్ వర్క్ చేస్తా ఉంటారు. ఇట్లా ఉన్నా సరే ఏందంటే ఆమె ఒంటరితనం అనేది, ఆ ఫీలింగ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఫీల్ అవ్వడం వల్ల ఆమె ఏమైందంటే, నా లైఫ్ ఇలా ఉంది అనంటే, నా పిల్లల లైఫ్ కూడా అట్లనే ఉంటదనే జనరలైజేషన్ చేసేసింది. హ్మ్. జనరలైజేషన్ అంటే నాకిట్లా ఉంది కాబట్టి ఇంకంతా అట్లే ఉంటుంది హ్మ్. అనేది ఒక కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే గ్రీఫ్ సైకిల్ అంటారు. గ్రీఫ్ సైకిల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం పదే పదే ఇప్పుడు గత కొన్ని రోజులుగా వస్తున్నప్పుడు ఆ మైండ్ ఏం చేస్తుందంటే కాన్షియస్ మైండ్‌లో మనం ఏమైతే ఆలోచిస్తామో నాకు ఇబ్బందిగా ఉంది, మా ఆయన దుబాయ్‌లో ఉన్నాడు, పిల్లలు హాస్టల్‌లో ఉన్నారు, నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఏంటి, నాకు ఒక మనశ్శాంతి లేదు అన్న ఒక ఉద్దేశ్యం అనేది పదే పదే ఆ ఆలోచనలు ఆమె కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్ళిపోయినప్పుడు ఏందంటే ఒక్క దశకు వచ్చేసరికి ఆమెకి ఆ మైండ్ అనేది ఏమనిపిస్తుందంటే ఓకే. నా లైఫ్ చాలా బాధాకరంగా, ఇబ్బందిగా ఉంది. నాకే ఎందుకు ఇట్లా అవుతుంది? హ్మ్. నాకెందుకు అయితుంది? కంపేర్ చేసుకున్నప్పుడు. కంపేర్ చేసుకొని హ్మ్. బ్లేమ్ గేమ్. హ్మ్. నాకెందుకు అవుతుంది? అంటే మా ఆయన వల్ల అవుతుందా? పిల్లలు దూరం ఉండడం వల్ల అవుతుందా? వాళ్ళ వల్ల అయింది. హ్మ్. వీళ్ళ వల్ల అయిందని బ్లేమింగ్ అనేది చేయటం. హ్మ్. తర్వాత డిప్రెషన్‌లో కూరుకుపోవడం. హ్మ్. డిప్రెషన్‌లో ఇక ఆటోమేటిక్‌గా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా నెగెటివ్ వైపే ఉంటాయి ఎక్కువ శాతం. అక్కడ మళ్ళీ తర్వాత ఏంటంటే నాకే ఎందుకు ఇలా జరిగిందనేది మళ్ళీ బార్గెనింగ్ అనేది అంటారు దాంట్లో హ్మ్. మన సైకాలజీలో. నాకే ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి మళ్ళీ దేవుడినో, ఇతరులను తిట్టుకోవడం గానీ, హ్మ్. ఇలాంటియన్నీ చేసి లాస్ట్‌కొచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే అదే లూప్‌లో కొట్టుకుంటుంటారు. బయటికి అదే రాలేరు లూప్‌లో బయటికి దాంట్లో. రాలేరిక. హ్మ్. ఇటు హ్మ్. ఒంటరితనం, తర్వాత ఇటు ఈ లూప్‌లో డిప్రెషను, ఈ గ్రీఫ్ హ్మ్. సైకిల్ లూప్‌లో కొట్టుకోవడం, తర్వాత దీనికి ఫియర్ తోడైందనుకోండి, ఇంక నాకే ఇట్లా ఉందంటే నా పిల్లలు బతకలేరు. హ్మ్. నా పిల్లలు బతకలేరు కాబట్టి ఇక వాళ్ళు వాళ్ళు కూడా ఉండటానికి ఈల్లేదు. హ్మ్. నేను ఇంత చదువుకున్నాను, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాను. నాకే ఇంత ఇబ్బందిగా ఉందంటే, పిల్లలకు కూడా ఇంత ఈ ఈ భయంకర సిట్యుయేషన్‌ని, ఈ నరకాన్ని తట్టుకోలేరనేది ఆమె హ్మ్. కన్ఫర్మ్ అయిపోయింది. ఇంటెన్షన్. హ్మ్. ఇంటెన్షన్ అయిపోయింది. ఈవెన్ దో హ్మ్. వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నప్పటికీ, హ్మ్. ఇక్కడ ఇంకోటి విషయం అండి. ఏంటంటే, ఏ విషయమైనా సరే మన బాధ మన మనసులో ఏదైనా ఇబ్బంది ఉంది అంటే షేర్ చేసుకోవాలి. అవును. అక్కడేందంటే వాళ్ళకి ఆమెకేందంటే ఈగో అడ్డు రావచ్చు, మొహమాటం అడ్డు రావచ్చు. ఈ హ్మ్. షేర్ చేసుకుంటానికి పర్ఫెక్ట్ మనిషి ఆమెకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ హ్మ్. బ్రదర్స్ కూడా ఉన్నారని చెప్పారు మామూలుగా. అవును. ఇంతమంది ఉన్నా సరే ఏందంటే ఆమె ఎవరితోని షేర్ చేసుకోకపోవటం ఒక పెద్ద మైనస్ అండి. హ్మ్. అదొకటి మైనస్ అయితే అట్‌లీస్ట్ ఎవరికైనా చెప్పుంటే చెప్పుకుంటే వాళ్ళు బాధనేది ఏదో వాళ్ళకి ఒక సలహా తెలిసిన ఇచ్చేవాళ్ళు. ఏదో ఒక సలహా ఇవ్వడమో, లేకపోతే అట్‌లీస్ట్ బాధని తగ్గుండేది బాధ ఆవిడకి. తగ్గుండేది. హ్మ్. కానీ మనం ఎవరితోనో పోరాడొచ్చు గానీ మైండ్‌తో పోరాడలేమమ్మా. హ్మ్. ఎందుకంటే మనం పోరాడితే ఎనర్జీ పోయేది మనదే. హ్మ్. మైండ్ ఎనర్జీ డ్రైన్ అయినా, ఫిజికల్ ఎనర్జీ డ్రైన్ అయినా సరే, మనం దెబ్బతినేది మనమే. హ్మ్. అట్లా సైకలాజికల్‌గా ఆమె ఇబ్బంది పడ్డ దాంట్లో ఈ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ యొక్క లూప్‌లో కొట్టుకోవడం అనేది డిప్రెషను, హ్మ్. ఒంటరితనం, ఈవెన్ దో ఆమె చుట్టుపక్కల మనుషులు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఆమె ఏందంటే లోపట ఆలోచనే. హ్మ్. సో, ఇన్నర్ థింకింగ్ అనేది ఆమె అంత మేనేజ్ చేయడానికి ఒకటి సైకాలజీ పరంగా మనం చూస్తే. హ్మ్. ఇంకా ఆస్ట్రాలజీ పరంగా మనం చూసినట్లయితే అమ్మా, ఆస్ట్రాలజీలో ఆయుష్ కారకుడు శని. హ్మ్. అష్టమాధిపతి అనేది చాలా ముఖ్యం అండి. అష్టమాధిపతి దశ. హ్మ్. ఇక్కడ ఏమైందంటే ఆమెకొచ్చేసి ఆయుకారకుడు శని, అష్టమాధిపతి దశ ఏమన్నా జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాణగండాలు, కొన్ని ఇబ్బందులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే. తర్వాత శని పాపిగా ఉన్నాడనుకోండి, తర్వాత బుధుడు పాపిగా ఉన్నాడనుకోండి, వాళ్ళొక జాతక చక్రంలో, ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ కూడా దేనికెళ్తాయంటే
మనం వద్దు, ఈ జీవితం వద్దు, హ్మ్. ఈ జీవితం వద్దు, మనం అంటే వెళ్ళిపోదాం. సూసైడల్ థాట్స్ సూసైడల్ థాట్స్ ఖచ్చితంగా వస్తాయండి. హ్మ్. అష్టమాధిపతి పాపిగా అష్టమంలో ఉన్నాడనుకోండి, హ్మ్. ఖచ్చితంగా ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోవాలి, నాకు వద్దు, నేను హ్మ్. చనిపోవాలి, ఇక నేను హ్యాండిల్ చేయలేను. కొంతమంది అంటారు మేడం, ఏమంటారంటే, మీకేంటంటే మీరు చెప్తారు, నా హ్మ్. జీవితంలో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉందంటారు. హ్మ్. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఇటుపక్క కూడా ఉంది కదా, ముందు వెనకే కాదు కదా, ఇంకేరా హ్మ్. వేరే సైడ్లు కూడా ఉన్నాయి కదా. అవును. ఏదో ఒకటి ఆలోచిస్తే, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ముఖం దగ్గరికి పెట్టుకున్న సమస్యని దాన్ని ఒక్కదాన్నే చూస్తూ ఉంటారు. హ్మ్. అంటే చుట్టుపక్కల ఏం కనబడదు వాళ్ళకి. ఆలోచిస్తే వాళ్ళ సమస్య ఒక్కటే కనబడుతది. ఒక్కసారి వాళ్ళు కంపారిజ్ చేసుకోవాల్సింది ఏందంటే, ఇటువంటి దశలు గాని, ఇటువంటి అష్టమాధిపతి దశలు గాని, అష్టమాధిపతి అష్టమంలో ఉండటం, పాపిగా ఉన్నప్పుడు, ఆ దశలు జరుగుతున్నప్పుడు, హ్మ్. లేదా అంతర్దశలు జరుగుతున్నప్పుడు, కొద్దిగా వాళ్ళ జాతక చక్రాన్ని ఈ విధంగా డిప్రెషను, ఈ విధంగా థాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే, ఒక్కసారి వాళ్ళు ఒక అస్ట్రాలజర్‌నో లేకపోతే ఒక ప్రొఫెషనల్‌ని కలిసి, ఈ విధంగా ఉంది నా లైఫ్, ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రో సైకాలజీ మేడం నేను హ్మ్. చేసేది. ఆస్ట్రాలజీ పరంగా చెక్ చేస్తాను. సైకాలజీ పరంగా హ్మ్. ప్యాటర్న్స్ ద్వారా సొల్యూషన్ ఇస్తాను. ఇప్పుడు హ్మ్. ఆస్ట్రాలజీ పరంగా కూడా ఏమైనా దోషాలు, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా సరే చిన్న చిన్న పూజల ద్వారా మనం క్లియర్ చేయొచ్చు. అట్లాగా ఉన్న సిట్యుయేషన్‌లో పాపం ఆమె ఏంటంటే అమాయకులైన ఇద్దరు పిల్లల్ని కూడా ఆమెతో పాటు హ్మ్. తీసుకెళ్ళిపోయింది. అవును. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ జాతకంలో ఒక్కొక్క అష్టమాధిపతి దశలు గానియండి, కొన్ని పాప దశలు జరిగేటప్పుడు ఈ ప్రాణగండాలు, అపమృత్యు దోషాలు, ఈ దోషాలు, గండాలు కొన్ని ఎఫెక్ట్‌లు ఉంటాయి మేడం. హ్మ్. వాటిని కొద్దిగా మనం అలర్ట్‌గా ఉండి అది ఏమిటి మన పరిస్థితి అనేది చెక్ చేసుకోగలిగితే అస్సలు ముందుగానే కనిపెట్టి వాళ్ళని మనం క్యూర్ చేయడానికి అవకాశం 100కి 1000% ఉంది. ఎందుకంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్రం గానియండి. అంటే ఇప్పుడు హ్మ్. కేవలం ఈవిడ జాతకమే కాకుండా, హ్మ్. ఆ ఇద్దరు పిల్లల జాతకం కూడా అలానే ఉందంటారా? అలానే అంటే ఇప్పుడు అలానే ఉండకపోవచ్చు మేడం. ఎందుకంటే హ్మ్. అందరిది ఒక రకంగా ఉండకపోవచ్చు. ఎట్లా అంటే హ్మ్. మనం చెక్ చేయలేదు. కానీ ఊహిస్తే ఏంటంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈమెకి గండం ఉన్నప్పుడు వాళ్ళకి టయాలు కొన్ని దోషాలు అయన్నీ ఎఫెక్ట్‌లు ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా ఈమె ప్రభావం ఎక్కువుంటుంది. హుహు. ఎందుకంటే మదర్ అండ్ చిల్డ్రన్ కనెక్షన్ అనేది డీప్‌గా ఉంటుంది. ప్లస్ ఏందంటే ఫస్ట్ నుంచి వాళ్ళకున్న బాండింగ్ అది. హ్మ్. అందరు పిల్లలు అట్లే ఒప్పుకుంటారా తల్లి చెప్తే అంటే మనం హ్మ్. చెప్పలేం మేడం. కొంతమంది ఎదురుతారు. కొంతమంది ఏందంటే దగ్గరోళ్ళకి చెప్తారు. ఇక్కడ చూడండి ఒక మాయలాగా అట్లా హ్మ్. కమ్మేసింది వాళ్ళ ముగ్గురిని గూడా. అంటే అవును. కనీసం పిల్లలు గూడా వాళ్ళ బంధువులకు గాని, దగ్గర వాళ్ళకి గాని, వాళ్ళ మేనమ్మకి ఎవరికీ గాని ఎవరికీ చెప్పలేదు. చెప్పుకోలేదు. ప్లస్ ఈవిడ చెప్పిన దానికి వాళ్ళు యాక్సెప్ట్ అయిపోయి, వాళ్ళు గూడా చనిపోవడానికి రెడీ అయ్యా వెళ్ళిపోయారనంటే, ఆల్రెడీ వాళ్ళు ఇంటర్ చదువుతున్నారంటే ఎంతో కొంత బయట నాలెడ్జ్ ఉంటది వాళ్ళకి. అవునండి. ఎందుకు దీనికి సొల్యూషన్ దొరకదా? అని ఎవరైనా ఇవాళ రేపు అంతా ఫోన్‌లో వచ్చేస్తున్నాయి. అవును. మోటివేషనల్‌వి అన్నీ అందరూ చూస్తున్నారు. అవును. సో, ఆ పిల్లలు కూడా చూడకుండా ఉండరు గదా! చూసే ఉండొచ్చు. చూస్తారు కానీ ఆ టయానికేంటంటే తల్లి మీదున్న ఒక ప్రేమ, ఆ హ్మ్. కనెక్షన్ అనేది ఇంకేం ఆలోచించలే వాళ్ళు. వాళ్ళు గూడా ఏమైపోయారంటే ఒక మాస్ మెంటాలిటీలో, ఒక మాస్ సైకాలజీ పరంగా ఒక భ్రమలోనే మా మదర్ చెప్పింది కాబట్టి అదే విందాం ఇంక అన్న. వీళ్ళు ఇలా కూడా అనుకోని ఉండొచ్చు. మా అమ్మ ఉండదు. ఇంక మాకు ఆ! ఆ! ఇంక అంతేనండి. ఆ! అలా ఇప్పుడేంటంటే గూడా ఈమె ఒక ఎట్లా ఆ! జనరలైజేషన్ చేసిందో, హ్మ్. మా అమ్ముండదు, నాన్న ఎక్కడో దుబాయ్‌లో ఉన్నాడు, హ్మ్. మేనమామ స్ట్రిక్ట్‌గా ఉంటాడు, ఇంక మమ్మల్నెవరు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు చూస్తారు? అన్న ఇదిలో వీళ్ళు గూడా ఎళ్ళిపోయి ఆ! ఉండొచ్చేమో. ఎందుకంటే మేడం మేనమామ గూడా ఏం చెప్పాడంటే, మా వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్‌తో కూడా నేను చెప్పానండి. హ్మ్. వాళ్ళ మదరొచ్చి పిలిస్తే పంపియొద్దు మీరు బయటికి. హ్మ్. ఓన్లీ నేనొస్తేనే పంపియండి అనంటే, హ్మ్. మదర్ అప్పటికే హ్మ్. మదర్ మీద కొద్దిగా ఏందంటే మదర్ పిలుస్తా ఉంటది, హ్మ్. బయటికి తీసుకొస్తా ఉంటదనేది ఆయనకి తెలిసిపోయింది. అంటే ఈమె హ్మ్. కరెక్ట్‌గా లేదు. హ్మ్. కాపోతే ఏందంటే ఆయన ఆ యాంగిల్‌లో గ్రహించలే. పిల్లలు హ్మ్. చదువు ఇబ్బందయితుందో అనుకున్నాడు. అవును. అట్లా అవ్వడం ఏంటంటే ఇక్కడేంటంటే మేడం ఒకటి ఆస్ట్రాలజీ పరంగా ఆమె జాతకము, ఆమె ఒక దశలు గానియండి, దోషాలు గానియండి, గండాలు ఏమన్నా ఉండి ఉండవచ్చు. తర్వాత సైకాలజీ పరంగా మాత్రం 100% ఆమె మైండ్ ఆమె కంట్రోల్‌లో లేకపోవడం వల్లనే హ్మ్. ఇంతకాడికి చేసుకొని తీసుకొచ్చింది మేడం. మైండ్ అనేది కంట్రోల్‌లో లేకపోయినా అట్‌లీస్ట్ ఎవరో ఒకళ్ళకి చెప్పడమో, ఏదో చెప్పడం ఒకటి చేసి ఎవరో ఒక గైడెన్స్ తీసుకోవడానికి మీలాంటి గురువులను ఎవరో ఒకళ్ళ దగ్గరికెళ్ళున్నా గూడా చాలా ఆవిడ మంచి సింపుల్‌గా అయిపోయేది మేడం. అట్లా సింపుల్‌గా ఎవరినైనా నాలాంటి వాళ్ళని కనుక్కొని ఉంటే, హ్మ్. నేను ఒకటే మేడం చెప్పేది కూడా ఏంటంటే, ఎవరైనా ఇలాంటి సమస్యలు సైకలాజికల్ ఇష్యూస్ కానియండి, లేకపోతే హ్మ్. ఆస్ట్రాలజీ పరంగా ఏమైనా ఇబ్బందులున్నా సరే, హ్మ్. తప్పకుండా నన్ను సంప్రదించినట్లయితే నేను దానికి పరిష్కారం ఏంటి? హ్మ్. ఏ దశలు జరుగుతున్నాయి? మీ బిహేవియర్ ఎలా ఉంది? ఒక సపోజ్ దశలు, గిశలు వాళ్ళకి తెలియదనుకోండి. హ్మ్. నేను చెక్ చేసి చెప్తాను. తర్వాత వాళ్ళ బిహేవియర్ పరంగా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, హ్మ్. దీనివల్ల మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రో సైకాలజీ అంటేనే హ్మ్. మెయిన్‌గా ఏంటంటే ఆస్ట్రాలజీలో మన బిహేవియరు, మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. అక్కడ హ్మ్. మనం చెక్ చేసి మనం చెప్పగలిగితే 100% మనం బిహేవియర్‌లో గాని, థాట్స్ ప్యాటర్న్ గానియండి, మైండ్ కంట్రోల్ గానియండి, అన్నిటిని మనం తెచ్చుకోవచ్చు. హ్మ్. గ్యారంటీగా తెచ్చుకోవచ్చు మేడం. రైట్ సార్. సో, ఎవరైతే లోన్‌లీగా బాధపడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం కాకుండా, ఒక్క క్షణం ఆగి,
ఆలోచిస్తే గనక అసలు రూట్ కాజ్ ఏంటనేది అర్థమవుతుంది. మనకి తెలియకపోయినా ఇలాంటి వాళ్ళని ఎవరినైనా సంప్రదించినా గూడా మనకి ఎవరో ఒకళ్ళ గైడెన్స్ అనేది ఉంటుంది. సో, ఎవరు ఇలాంటి పనులు చేయకుండా ముందు ముందు ఇంకా చాలానే జరగొచ్చు ఇలాంటివి గూడా. ఇప్పుడు ఆస్ట్రాలజీలో చాలామంది ముందే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇలాంటివి జరుగుతాయి. అవును. ఇలాంటి సిట్యుయేషన్స్, సందర్భాలు వస్తాయని జెప్పి. అవును. ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతున్నా ఎవరో ఒకళ్ళని కలవండి ప్లీజ్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.